రైతులు దగ్గారు, భూమి పెరిగింది. రైతు భరోసా గణాంకాల్లో గందరగోళం. గతంతో పోలిస్తే తగ్గిన 1,00,000 మంది రైతులు. విస్తీర్ణం 5.92 లక్షల ఎకరాలు పెరుగుదల. ఇదేలా అంటున్న నిపుణులు. పెట్టుబడి సాయం లెక్కలపై అనుమానాలు. భూమి పెరిగితే రైతులు కూడా పెరుగుతారు కదా. భూమి విస్తీర్ణం పెరిగినప్పుడు పంట పెట్టుబడి సాయం కూడా పెరగాలి కదా. 1,00,000 మంది రైతులను ఎట్లా తగ్గించిర్రు అంటే ఏందన్నట్టు, ఇందులో మతలాభం ఏందన్నట్టు. రైతులతో ఆడుకుంటే మీకేమత్తంది సార్లు? ఇప్పుడు భూమి విస్తీర్ణం పెరిగినప్పుడు రైతుల సంఖ్య కూడా పెరగాలి కదా. ఇప్పుడు మా పక్క పంట 2 ఎకరాలు కొనుక్కున్నారు, లేకపోతే 2 ఎకరాలు సాగు చేసుకున్నారు. ఆ 2 ఎకరాలకు రైతు బంధు పడాలి, రైతు బంధు నిధులు పెరగాలి, ఇటు రైతుల సంఖ్య పెరగాలి, భూమి విస్తీర్ణం పెరిగింది కాబట్టి. మరి ఎట్లా 1,00,000 మంది రైతులు భూ విస్తీర్ణం పెరిగినప్పుడు 1,00,000 మంది రైతులకు ఎట్లా రైతు భరోసా లేకుండా చేసిండ్రు అనేది సమాధానం చెప్పాలి కదా. గందరగోళం ఏమి లేదోల్లా. స్థానిక సంస్థల ఎన్నికల దాకా ఊరిచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి కదా. అయిపోగానే చేతులు దులుపుకొని అవతల పడతారు. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ, అంతకు మించి ఏమీ లేదు. ఒకవైపు ఈ పరిస్థితి, ఒకవైపు ఆ పరిస్థితి. వీళ్ళు రైతుల గురించి పట్టించుకునేటోళ్ళైతే రాంగనే చేస్తామన్న 2 లక్షల రైతులకు ఏకకాల రుణమాఫీ చేసేటోళ్ళు. రాంగనే ఒక్క విడత కూడా రైతు భరోసా పైసలు ఆపకుండా కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, భూ యజమానులకు 15,000, పండిన పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనసు ఎంబటెంబటే వేసేటోళ్ళు, రైతులకు న్యాయం చేసేటోళ్ళు. అయితే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు కాదు. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 418. మొత్తం మీద 2 మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మిర్చి పంట దిగుబడి తగ్గిపోయింది. ఆ దిగుబడిన దానికి కూడా పోయిన తాప 50,000 ఉంటే ఈసారి 25,000 క్వింటాలు కూడా కొంటలేరట. వాళ్ళకు దిగుబడి రాలేదు, తక్కువని. వచ్చిన దిగుబడికి కూడా మీరు పెట్టుబడి ఏదైతే పెట్టిన మందం కూడా వెళ్ళకుండా సగానికి సగం, క్వింటాలకు 50,000 ఎక్కడ, క్వింటాలకు 25,000 ఎక్కడ మీరు చెప్పుర్రోళ్ళ. మొత్తం మిర్చి పంట ధర మొత్తం తగ్గించేసిర్రు. కొన్న పాపాన పోతలేరు. మన చూసినాం వరంగల్ ఆ ఏరియాలల్లా రైతన్నలు, మిర్చి రైతన్నలు కన్నెర్ర చేస్తా ఉన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. పాపము జీవితం మీద ఆశలు కోల్పోయిన మిర్చి రైతులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవి ఆత్మహత్యలు కావు, బరాబరి సర్కారు హత్యలే అని చెప్పేసి తెలంగాణ సమాజం కోడై కూస్తా ఉన్నది. ఇలా రైతులను పట్టించుకోరు, ఏ వర్గాన్ని పట్టించుకోరు, ఆశా వర్గాలను పట్టించుకోరు, అంగన్వాడీ టీచర్లను పట్టించుకోరు, ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోరు, పోలీసులను పట్టించుకోరు, మీకు బందోబస్తు కాస్తున్న సెక్యూరిటీని పట్టించుకోరు, హోంగార్డులను పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, విద్యార్థులను పట్టించుకోరు, చదువుకునే పిల్లగాలను పట్టించుకోరు, పసిపిల్లల ప్రాణాలు పట్టించుకోరు. ప్రభుత్వ దవాఖానాలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, మెడిసిన్ ఉన్నాయా లేవా అని చూడరు, పట్టించుకోరు. తగిన సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూడరు. ఉస్మానియా విద్యార్థులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. హాస్టల్ సౌకర్యాలు మంచిగా లేవట, ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేస్తలేరట. ఈ పరిస్థితి ఉన్నది. ఏ వర్గాన్ని వల్ల కాంగ్రెస్ నాయకులు పట్టించుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ కొంతమంది పేడ ఆర్టిస్టులను పెట్టుకొని ఇక అట్లా ఇట్లా అని చెప్పేసి గమ్మతి. అవి నిజంగా చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. సరే ఇగో కాంగ్రెస్ పాలన ఏం మంచిగా లేదని చెప్పేటోళ్ళ దగ్గరికి పోయి ఓటి చేస్తారు కదా. నిజంగా ఇది మీరు పేడ ఆర్టిస్టులు కాకపోతే, నిజంగా మీరు అట్లా చేయాలని అనుకుంటే ఎవరైతే బైట్లు ఇచ్చిండ్రో, దాదాపు ఎవరైతే కాంగ్రెస్ పాలన మంచిగా లేదో అని చెప్పే రైతన్నల బైట్లు కానీ, లేకపోతే ఉద్యోగుల బైట్లు కానీ, నిరుద్యోగుల బైట్లు కానీ కోకొల్లలు కొన్ని లక్షలు వెళుతాయి. ఆ లక్షల మందిలో ఎంతమంది, 10 మందిని కూడా పట్టుకోగలుగుతారు మీరు. ఆ 10 మంది దగ్గరకు పోయి మీతోనే ఎవరైనా చెప్పిపిచ్చిర్రా, లేకపోతే నిజంగానే కాంగ్రెస్ పాలన మంచిగా లేదా అని అడుగుర్రి, మీకు తెలుస్తుంది నిజమాడ. అడుగుర్రి, మీకు దమ్ముంటే పోన్రి. ఏదో చెట్లు పుట్టలు చూసుకొని ఎవరు మంది లేని జాగలల్లా అట్లాంటివి చేసే బదులు నిజంగా మీకు ధైర్యం ఉంటే పోన్రి. కొన్ని లక్షలు వెళ్ళినాయి కదా, వైరల్ అయినాయి, మస్తు మంది బూతులు తిడుతుండ్రు, వైరల్ అవుతా ఉన్నాయి. ఆ వైరల్ అయిన వాటిని దొరకబట్టుడు ఈజీయే మీకు. ఆ వ్యక్తులను, లేకపోతే ఆ యాంకరు, లేకపోతే ఆ రిపోర్టర్ ఎవరైతే ఉంటారో మీకు అనుసంధానం ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఈ పలానా బయట ఏడా తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి పోదామని అనుకుంటే పోయి చూసిరాండ్రి, అడ్రస్ ఇస్తారు కదా. నిజంగానే వాళ్ళు చెప్పిర్రా, లేకపోతే గుండెల నుంచి కడుపు మంటతోనే వెళ్ళినాయి ఆ మాటలు అనేది మీకు అర్థమవుతుంది.